న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉన్న సీనియర్ సిటిజన్స్ కేసులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి న్యాయస్థానాలు కృషి చేయాలని కోరుతూ కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ తీర్మానించింది. స్థానిక బోట్ క్లబ్ గ్రంథాలయం వద్ద కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ కార్యవర్గ సమావేశం సంఘ అధ్యక్షులు బుద్ధరాజ్ సత్యనారాయణ రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవిత చరమాంకంలో రక్షణ లేకుండా కనీసం మానసిక ప్రశాంతత లేకుండా సీనియర్ సిటిజన్స్ జీవిస్తున్నారని అన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకుని పిల్లలకు వారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని అన్నారు. బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ పోషణ చట్టం అండగా నిలుస్తుందని కూడా సుప్రీంకోర్టు పేర్కొందని అన్నారు. న్యాయవాది యనమల రామం మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ కేసులను 6 నెలల్లో పరిష్కరించాలని సుప్రీంకోర్టు పేర్కొందని అన్నారు. ప్రధాన కార్యదర్శి అడవల రతన్ ప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విశ్రాంతి జీవనంలోని సీనియర్ సిటిజన్స్ కు రిక్రియేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నందున వాటి నిర్మాణానికి కాకినాడ అర్బన్ మరియు రూరల్ శాసనసభ్యులు చొరవ చూపాలని కోరారు. సంఘ గౌరవాధ్యక్షులు గోపాల్ నర్సరాజు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ సంఘ ఆర్గనైజేషన్ తరపున 2026 సంవత్సర ప్యాకెట్ డైరీని ప్రచురించినట్లు తెలిపారు. కోరమండల్ ఇంటర్నేషనల్ విశ్రాంతి ఉద్యోగి పి పార్థసారథి కార్యవర్గ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బి కృష్ణమూర్తి, కె శ్రీరామరాజు, ఎం బాపురాజు, ఎంవి వీరభద్రస్వామి, ప్రసాద్ నాయుడు, విఎల్ సూర్యనారాయణరాజు, అడబాల సత్యనారాయణ, రేలంగి బాపురాజు, డి రామచంద్రరాజు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇది సంవత్సర కాలం, ఇది పెద్ద మనం డబ్బుతో కూడినటువంటి విషయం కాదు. ఇది సంవత్సర కాలం కూడా మనకి ఉపయోగపడేలాగా ఇంకా ఎక్కువ పేజీలు పెట్టుకొని కొన్ని విషయాలు కూడా మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మన చట్టం గురించి కొన్ని బాగా ఎక్కువ 10 పేజీలు పెట్టుకుని మన చట్టం గురించి 10 పేజీలు పెట్టుకొని ఒక 5-6 పేజీలు మన సభ్యులది వివరాలు కూడా పెట్టుకొని ఈ డైరీ కూడా పెట్టుకుంటే అందులో ఇంపార్టెంట్ అయినటువంటి నెంబర్లన్నీ కూడా ఆర్డీఓలు మరియు కలెక్టర్ డిపార్ట్మెంట్వి అన్నీ గ్యాదర్ చేసి ప్రెస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అవన్నీ కలిపి ఇంపార్టెంట్ అయిన వాళ్ళ విషయాలతోటి ఒక డైరీ ప్రింట్ చేసుకుంటే సమాజంలో కూడా డైరీ చూసినట్టునే సీనియర్ సిటిజన్ మన జిల్లాలో కూడా ఒక పాకెట్ డైరీ ఇంతవరకు మేము ఎప్పుడు ప్రింట్ చేయించలేదు. అది వెస్ట్ గోదావరి చేయించారు, కృష్ణా వాళ్ళు చేయించారు. అక్కడి నుంచి మాకు పంపించినటువంటి డైరీ యాక్చువల్సే ఈవేళ మీ అందరి దృష్టిలో పెడదాం అనుకున్నాం. పెట్టినట్టు మరి మీకు స్పందించి గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి చాలామందికి ఈ సమస్యలు ఉండే కాదు. ఇప్పుడు అంతా 1 మ్యాన్ ఫ్యామిలీ కింద అయిపోవడంతో చాలామంది వృద్ధులందరూ కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మనం రోజు పేపర్ తిరిగేస్తుంటే ఎక్కడికి ఏదో సమస్య, ఎక్కడికి ఏదో రోడ్డు మీద వేసారనో హాస్పిటల్ దగ్గర వదిలేసిన ఇలాగా ఎంతమంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అటువంటి సమస్యలన్నీ కూడా నివారించడం కోసం ఈ సంఘాన్ని యాక్టివేట్ చేయాల్సిన భావంతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మనకి అన్ని రాష్ట్రాల్లో కూడా రిక్రియేషన్ క్లబ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ ఇప్పుడు మన పత్రిక కూడా చూసాను. ఢిల్లీలో ఆయన స్పీకర్, అంటే ఆయన ఎమ్మెల్యే అయితే స్పీకర్ అవుతారు కాబట్టి ఆయన నియోజకవర్గంలో 2 రిక్రియేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అన్ని నియోజకవర్గాలు కూడా రిక్రియేషన్ సెంటర్లు ఎమ్మెల్యే నిధులతో ఏర్పాటు చేస్తున్నారు. అదే మనం కూడా మన నగరంలో ఉన్న కాకినాడ ఎమ్మెల్యే అయిన మనమాని కొండబాబు, అదే రోడ్లో ఉన్న నాలాజీ గారిని కలిసి ఇటువంటి రిక్రియేషన్ క్లబ్కి ఏర్పాటు చేయడం వలన చాలామంది సీనియర్స్ ఎంత ఉపయోగకరంగా ఉంటుందనే భావంతో మనం కూడా అది కూడా మీరు అందరూ ఆలోచించాల్సి కోరుతున్నాను. దీనివల్ల ఏమిటంటే ప్రతిరోజు భోజనం వచ్చి సాయంత్రం దాకా ఎక్కడ అందరూ కూర్చుంటారు. ఒక ఏజ్ పీపుల్స్ అందరూ చోట కూర్చోవడం, ఆ క్యారమ్ బోర్డు ఇటువంటి రకరకాల ఒకరి భావాలు ఒకరు పంచుకోవడం వలన అందరూ కూడా ఒక మానసిక ఉల్లాసం కలుగుతుందనే భావంతో ఈ రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు.